దాన్ని ఇంగ్లీష్ లో ఏమనాలి? రైస్. ఆ రైస్ కూడా రాయడానికి మొదటి లెటర్ ఏంటి అంటే ఆర్. చెప్పండి అందరూ ఏంటది? ఆర్. ఆర్. ఆర్ అనే లెటర్ ని మనము రాయాలి అని అంటే RICE రైస్. చెప్పండి RICE రైస్. ఇప్పుడు వీటిని ఏమనాలి? రైస్ అనాలి. ఇదేం ఫ్లవరు? రోజ్. చెప్పండి R ఫర్ రోజ్, R ఫర్ రైస్. రెండు నేర్చుకున్నాం ఈరోజు. ఏంటి? రోజ్ ఒకటి, రైస్ ఒకటి. రోజ్ రైస్, రోజ్ రైస్, రోజ్ రైస్, రోజ్ రైస్. ఆర్. ఆర్. చెప్పండి అందరూ ఈ లెటర్ ఏంటి? అందరూ ఒకసారి చెప్పండి. అందరూ కలిసి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఈ ఫ్లవర్ ఏంటో చెప్పండి. ఇంగ్లీష్ లో ఏమనాలి? ఇంగ్లీష్ లో రోజ్. R ఫర్ రోజ్, R ఫర్ రోజ్. వెరీ గుడ్. క్లాప్స్. అందరు బాగా చెప్పారే. మనం ఏ ఫ్లవర్ గురించి తెలుసుకున్నాం? రోజ్. చెప్పండి అందరూ ఏంటి? రోజ్. మనకి భాష బాగా రావాలి, మన నోరు బాగా తిరగాలి అని అంటే, మనం మాట్లాడడం రావాలి అని అంటే ఏం చేయాలి? టీచర్ చెప్పిన దాన్ని మనము గట్టిగా చెప్పాలి. గట్టిగా పలికినప్పుడే మనకి భాష అభివృద్ధి అయింది. ఏమైంది? టీచర్ చెప్పింది చెప్పినట్టుగా చెప్తే మీకు భాష అభివృద్ధి అయింది. ఇంకొకసారి నేను చెప్పినట్లుగా చెప్పండి. రోజ్. R ఫర్